2.5 నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు. అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. బెయిల్ ఆర్డర్ ని ఒకసారి చదవమని కూడా నేను అందరినీ కూడా అడుగుతాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఈ రోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు. ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు.